మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మాథ్యూ 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, అతి శ్రేష్ఠుడవు, సంఘానికి ప్రభుడవైన యేసు, నీ పాదములకు కృతజ్ఞతలు. అండ్ ఈరోజు మీ వాక్యము ద్వారా కూడి వచ్చిన సంఘానికి, ఆ తరువాత సోషల్ మీడియాలో వీక్షించేటువంటి ప్రియులందరికీ నీ సత్యాన్ని బోధించి నీ చిత్తాన్ని నెరవేర్చుకొని మహిమ పొందమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. పూర్ణ జాగ్రత్తతో వినండి. ద పర్పస్ ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క ఉద్దేశం, సంఘం యొక్క ఉద్దేశం. ఈరోజు విక్టరీ వర్షిప్ సెంటర్ 10వ వార్షికోత్సవ దిన సందర్భంగా, 10th యానివర్సరీ సందర్భంగా ఒక క్లుప్తమైన సందేశం, దేవుడు నా హృదయం మీద పెట్టినటువంటి సందేశాన్ని నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా దాన్ని ఆలకించండి. ఈ మాటలు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు పలికినటువంటి మాటలు. ఆ వచనంలో చాలా అంశాలు ఉన్నాయి, కానీ నేను వాటన్నింటినీ టచ్ చేయట్లేదు. నేను ఒకే ఒక మాటను తీసుకుంటున్నాను. నా సంఘమును కట్టుదును అని అంటాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. నేను నా సంఘమును కట్టుదును. కొన్నేళ్ల క్రితము ఆయన పేరు షాంఘై పియర్స్. ఆయనకు ఒక పెద్ద ప్లాంటేషన్ ఉండేది, అంటే ఒక చాలా పెద్ద టీ ఆకు ప్లాంటేషన్. దాంట్లో 100 మంది పనివారు, బానిసలు పనిచేసేవారు. వారందరినీ కూడా నీతితో పని చేయించాలంటే వారికి మతం అనేది ముఖ్యం, అంటే విశ్వాసం అనేది ముఖ్యం. కనుక ఏం చేశాడు, ఆ యొక్క ప్లాంటేషన్ మధ్యలో ఒక పెద్ద చర్చ్ బిల్డింగ్ కట్టించాడు. ప్రతి వారం వారు ఆరాధనకి వెళ్ళడానికి ఏర్పాటు చేశాడు. వారు భక్తితో ఉంటే, దేవుడంటే భయపడితే యజమానికి లోబడతారు, అన్యాయం చేయరు, కష్టపడతారు అనే ఉద్దేశంతో. ఒక అతిథి అక్కడికి వచ్చినప్పుడు తన యొక్క ప్లాంటేషన్ అంతటినీ చూపిస్తున్నప్పుడు ఈ అతిథి ఆ చర్చ్ని చూసి ఇతని పేరు మరి కల్నల్ పియర్స్ అడిగాడు, అది మరి చర్చ్ కదా, మీరు డూ యూ బిలాంగ్ టు దట్ చర్చ్, మీరు ఆ సంఘానికి సంబంధించిన వారా అనగానే ఈయన కోపం వచ్చి ఈయన విసుక్కొని, నేను ఆ సంఘానికి సంబంధించిన వాడను కాను, అది నా సంఘము అని చెప్పాడు. దాంట్లో ఆయన అర్థం ఏంటంటే, ఐ హ్యావ్ బిల్ట్ ద చర్చ్, ఆ చర్చ్ నేను కట్టించా, ఆ ల్యాండ్ నాది, ఆ కాస్ట్ నాది, ఆ బిల్డింగ్ డిజైన్ నాది, ఆ చర్చ్ని నేను కట్టించా. సో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చర్చ్ అనగానే, క్రిస్టియన్ చర్చ్ అనగానే ఎలాంటి ఆలోచన ఉంది, ఎలాంటి ధోరణి ఉంది అంటే, ఇది నా చర్చ్, ఇది నేను ఉనికిలోనికి తెచ్చినటువంటి చర్చ్, ఇది నా కుటుంబం ద్వారా నడిపించబడుతున్నటువంటి చర్చ్, ఇది నాకే తరతరాలుగా చెందినటువంటి చర్చ్ అనేటువంటి ఆలోచనతో చాలా మంది ఉన్నారు. కానీ ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము. The church does not belong to any individual but to the Lord Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తుకే సంబంధించినటువంటి సంఘము ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు అనేది బైబిల్లో ఖచ్చితంగా ఆయన చెప్పేశాడు. సో క్రైస్తవ సంఘం మీద పూర్ణ హక్కు, పూర్ణ అధికారము, పూర్తి ఆజ్యమాయిషి కేవలం యేసు ప్రభుకే ఉంది, కానీ మరొక వ్యక్తికి, మరొక శాఖకు, మరొక సంస్థకు లేదు. అలా ఎవరైనా అనుకుంటే అది పెద్ద పాపం. సో సంఘము అనేది ఆయన ఆలోచన, హిస్ ఐడియా. సంఘము అనేది ఆయన యొక్క మరి పెట్టుబడి, ఆయన యొక్క ఇన్వెస్ట్మెంట్. సంఘము అనేది ఆయన యొక్క సంస్థాపన, హిస్ ఇన్స్టిట్యూషన్. కనుక ఆయన ఏమంటున్నాడు, నేను నా సంఘాన్ని కడతాను. మహిమా స్వరూపుడైనటువంటి యేసు తన సంఘాన్ని కట్టినప్పుడు వాక్యానుసారంగా కడతాడు కనుక ప్రతి విధమైనటువంటి మాలిన్యములకు దూరముగా ఆయన మహిమకరమైనటువంటి సంఘాన్ని కడతాడు. అది మీరు తర్వాత ఎఫెసు పత్రిక 5వ అధ్యాయంలో చదువుకుంటే మీకు అర్థమవుతుంది. కాకపోతే క్రైస్తవ సంఘస్థులుగా మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటి? క్రైస్తవ సంఘం అంటే ఏమిటి? అసలు సంఘము ఎందుకు? సంఘంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? సంఘం పట్ల మనకు ఉండాల్సినటువంటి బాధ్యత ఏంటి? మన పాత్ర ఏంటి అనేటువంటి ఆలోచన క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి వారిలో తప్పకుండా కలగాలి. నేను నిన్న గూగుల్లో చర్చ్ అనేటువంటి పదం పెట్టి సెర్చ్ చేసేసరికి కొన్ని మిలియన్స్ వచ్చాయి. దాంట్లో మెజారిటీ మీరు ఇమేజ్ని క్లిక్ చేసి చూస్తే అన్ని కట్టడాలే కనబడతాయి, రకరకాల చర్చ్ బిల్డింగ్లు, స్ట్రక్చర్లు మనకు కనబడతాయి. సో ప్రపంచానికి, గూగుల్కి చర్చ్ అనగానే ఒక స్ట్రక్చర్, ఒక కట్టడము అని మాత్రమే తెలుసు. కానీ బైబిల్లో యేసు ప్రభు చర్చ్ని ఒక స్ట్రక్చర్గా, ఒక కట్టడంగా మనకు చూపించట్లేదు. బైబిల్లో ఆయన వాడినటువంటి పదం గ్రీకులో ఎక్లేసియా.
ఎక్లేసియా ఇస్ నాట్ ఎ స్ట్రక్చర్ బట్ అ కాల్డ్ అవుట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అదొక కట్టడం కాదు, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోనికి పిలువబడినటువంటి ఒక సమూహం. అంత మాత్రమే కాదు, క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తములో కడుగబడినటువంటి వారి సమూహము, కాంగ్రిగేటింగ్ టుగెదర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుడి మహిమ కొరకు సమావేశపరచబడుతున్నటువంటి సమూహము, అది క్రైస్తవ సంఘం. మనము సంఘముగా ఒక చర్చ్ బిల్డింగ్ లో కూడుకుంటాం. చర్చ్ మీట్స్ ఇన్ ద బిల్డింగ్ అండ్ దట్ బిల్డింగ్ బికమ్స్ చర్చ్ బిల్డింగ్, బట్ ద బిల్డింగ్ డస్ నాట్ బికమ్ ద చర్చ్. ఇది మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో మనము క్రైస్తవ సంఘంలో భాగముగా ఉన్నామనేది మనం తెలుసుకుంటాం. సో ఈ రోజున చాలా మందికి క్రైస్తవ సంఘం అంటే అర్థం కాలేదు. రకరకాల అపార్థాలు, రకరకాల అపోహలతో వారు తప్పిపోయినటువంటి వారిగా కనబడతారు. కొన్నేళ్ల క్రితము హావర్డ్ స్నైడర్ ఒక మాట రాశాడు. ప్రస్తుతము 4 రకాలైనటువంటి కరెంట్స్, అంటే 4 రకాలైనటువంటి ఈ యొక్క వాయువులు క్రైస్తవ సంఘాన్ని ఒక దిశ నుండి ఇంకొక దిశ వైపు తిప్పుతున్నాయి. మొదటిది ద పర్సనల్ ఇవాంజలిజం మూవ్మెంట్, వ్యక్తిగత సువార్త ఉద్యమము అనే దాన్ని కొంతమంది ప్రారంభించారు. వారు అన్నారు, యేసు ప్రభు మనకి సువార్త చెప్పమన్నారు కనుక సంఘం ఉన్నది సువార్త చెప్పడం కోసమే అని చెప్పేసి వారు పూర్తిగా సువార్త వైపే తిరిగిపోయి క్రైస్తవ సంఘాన్ని నిర్లక్ష్యం చేశారు. రెండవది ద చర్చ్ రెన్యువల్ మూవ్మెంట్, సంఘము నులివెచ్చనగా మారిపోయింది, దిగజారిపోయింది, దాన్ని పైకి తీసుకురావాలని చెప్పి రెండవ ఉద్యమం వారు సంఘ ఉద్యమీకరణ లేకపోతే సంఘాన్ని నూతనపరిచేటువంటి ఉద్యమాన్ని తీసుకుని వచ్చి సంఘములో మరి సహవాసం ఉండాలి, సంఘం ఒక కుటుంబము, అందరూ కలవిడిగా ఉండాలి అన్నదాని మీద ఫోకస్ చేసి వారు బోధను పట్టించుకోలేదు. సంఘ జీవితం మీద ప్రాముఖ్యాన్ని ఇచ్చారు కానీ సంఘ బోధను వారు పట్టించుకోలేదు. మూడవది ద చర్చ్ గ్రోత్ మూవ్మెంట్ అంటారు, సంఘాన్ని పెంచుకుంటూ పోవడం. మా సంఘము 10 ఏళ్ల క్రితం 25 మందితో ప్రారంభమైంది, మా సంఘం ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత 2500 అయింది, లేకపోతే 3000 అయింది, 5000 అయిందని చాలా మంది గొప్పగా చెప్పుకుంటుంటారు. దీంట్లో వారు ఏం చేశారంటే నంబర్ని పెంచుకుంటూ పోయారు, అంత మాత్రమే కానీ వారి యొక్క చర్చ్లో స్పిరిచువల్ గ్రోత్ లేకుండా తయారైపోయారు. నాలుగవది ద క్యారిస్మాటిక్ మూవ్మెంట్, దీంట్లో పరిశుద్ధాత్మ యొక్క వరములు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి సంఘములో బహుగా ఉండాలి అనేటువంటి ధోరణితో మొత్తం దాని వైపు తిప్పేశారు. అండ్ బలమైనటువంటి లోతైన ఆత్మ సంబంధమైనటువంటి బోధను విస్మరించారు. ఈ 4 మనకి క్రైస్తవ సంఘంలో అవసరం. సువార్థీకరణ అవసరం, ఉజ్జీవం అవసరం, సంఘం పెరగడం అవసరం, పరిశుద్ధాత్మ వ్యక్తి ఆయన యొక్క శక్తితో వరాలు వినియోగించుట, క్షేమాన్ని కలిగించుట అవసరం. కానీ ఇవన్నీ కూడా ఎలా జరగాలంటే యేసు ప్రభు సంఘాన్ని ఎలా కట్టాలని ఆశించాడో ఆ క్రమములో ఇవి జరగాలి. సో సంఘం ఎందుకు అంటే పర సంబంధమైనటువంటి ఉద్దేశం కొరకు ఆయన దాన్ని నియమించాడు, నిర్మిస్తున్నాడు. ఆయన మాత్రమే దానికి న్యాయము చేయగలడు. సో కొన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేయలేను, టైం అయిపోతుంది కనుక బ్రీఫ్గా పాయింట్అవుట్ చేస్తాను. తర్వాత మీ వ్యక్తిగత ధ్యానంలో మీరు వాటిని లోతుగా ధ్యానించవచ్చు. ద చర్చ్ ఈజ్ మెంట్ టు లవ్ గాడ్. సంఘము ఎందుకు ఉద్దేశంతో ఉంది అంటే దేవుణ్ణి ప్రేమించుటకు. వచనాలు రాసుకోండి, నేను మోస్ట్ ఆఫ్ ద వచనాలు చదవను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన 7 సంఘాల మధ్యలో సంచరిస్తూ మనకు కనబడతాడు. యేసు ప్రభు తన యొక్క రక్తముతో సంఘాన్ని కొన్నాడు, తన యొక్క ప్రేమను బట్టి సంఘాన్ని ఒక నిదర్శనగా ప్రపంచంలో స్థాపించాడు. ఆయనకి సంఘం అంటే ఎంత ప్రేమో మనకు అర్థమవుతోంది. ఆయన సంఘముల మధ్యలో సంచరించేటువంటి వానిగా ఉంటాడు. అండ్ ఆ సంఘాన్ని ఆయన నిశితంగా పరిశీలన చేసినప్పుడు 4వ వచనంలో ఒక ప్రశ్న అడుగుతాడు. మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. సో సంఘం పట్ల యేసు కాంక్ష ఏంటి అంటే దేవుడిని ప్రేమించేటువంటి సంఘముగా ఉండాలి. సో మనం ప్రతి వారము ఆయనను సమీపించినప్పుడు ఆయనను ప్రేమతో సమీపిస్తున్నామా, దేవుణ్ణి ప్రేమించుట కొరకే క్రైస్తవ సంఘముగా మనము కలిసి వస్తున్నామా అనేది వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఒకవేళ ఇంటర్వ్యూ చేసామనుకోండి, మీరు చర్చ్కి ఎందుకు వెళ్తున్నారు లేక చర్చ్గా ఎందుకు గ్యాదర్ అవుతున్నారు అనేటువంటి ప్రశ్న వేస్తే కొంతమంది ఆచారాన్ని బట్టి, అలవాటును బట్టి, పోకపోతే బాధ అవుతుంది కనుక, దోషారోపణకు గురవుతుంది కనుక, లేక దీవెన కోసం వెళ్ళాలి కదా, బాధ్యత కదా, చర్చిలో నాకు ఈ పని ఉంది కదా, నేను చేయకపోతే ఎట్లా, నేను ఇతరులకు చూపించుకోవాలి కదా, స్నేహితుల్ని కలవాలి కదా, కుటుంబం అక్కడే ఉంది కదా, వ్యాపారం అక్కడే అవుతుంది కదా, నాకు సహాయం కావాలి కదా, నన్ను ఆదరించేవారు చర్చిలో ఉంటారు కదా అనేటువంటి రకరకాల ఉద్దేశాలతో సంఘానికి వచ్చేటువంటి వారు సంఘం యొక్క అర్థాన్ని గ్రహించలేదు. సంఘానికి ఎందుకు రావాలంటే దేవుణ్ణి ప్రేమించడానికి రావాలి.
ఆయన్ని ప్రేమించడానికి ఆయన యొక్క శరీరముగా మనం పిలువబడ్డాం కనుక, ఆయన యొక్క భాగముగా మనం ఉన్నాం కనుక ఆయన దగ్గరికి మనం రావాలి. మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. ఎఫ్ఎస్సి 5:27 ఆయన తన్ను తాను దాని కొరకు ప్రేమతో ఎలా అర్పించుకున్నాడో చెప్తున్నాడు. సో యేసు సంఘాన్ని అంతగా ప్రేమిస్తే, ఆయనే మొదట ప్రేమించాడు కనుక మనం ఆయన్ని తిరిగి ప్రేమించాలి. కనుక ఆయన్ని ప్రేమించుటకు మనం కూడుకుంటున్నాం. సో ప్రతి ఆదివారము నేను దేవుణ్ణి ప్రేమించుటకు సంఘానికి మరి భాగముగా ఉంటూ వస్తున్నాను అని నీవు అనుకుంటే, సంఘం అనేది ఒక భారముగా ఉండదు, సంఘం అనేది ఒక భాగ్యముగా ఉంటుంది. అండ్ ఈ రోజున అలాంటి వారు బహు కొద్ది మంది మనకు కనబడుతున్నారు. దానికి కూడా కారణము 2000 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడు. 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనంలో, అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలములు వస్తాయి. ఆ కాలముల్లో మనుషులు స్వార్థ ప్రియులైపోతారు, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు తగ్గిపోతారు. దాన్ని బట్టి మీరు ఈ రోజున ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చర్చెస్ కూడుకుంటున్నాయి. ఎందుకు కూడుకుంటున్నాయి? దేవుణ్ణి ప్రేమించుట కొరకు కాదు, మరో కారణం చేత కూడుకుంటున్నాయి. ప్రధానంగా ఎందుకు కూడుకుంటున్నాయి అంటే, వారు స్వార్థపరులు గనుక, స్వప్రయోజనం కొరకే సంఘముగా వారు కూడి వస్తున్నారు. సో అలాంటప్పుడు చర్చ్ యొక్క మీనింగే పోయింది. మనము ఆ రకమైనటువంటి రట్టులో, ఆ రకమైనటువంటి రొంపిలో పడకుండా ప్రతినిత్యం మనల్ని ప్రశ్నించుకోవాలి. నేను చర్చ్గా గ్యాదర్ అయ్యేది టు లవ్ మై గాడ్, నా ప్రభువుని ప్రేమించుట, నా ప్రేమ స్వరూపుడికి నన్ను నేను అర్పించుకొనుట కొరకు. సో విడబ్ల్యూసి అనేది గాడ్ సెంటర్డ్, దైవ కేంద్రీకృతమైన, క్రీస్తు కేంద్రీకృతమైన, ఆత్మ కేంద్రీకృతమైన, వాక్య కేంద్రీకృతమైనటువంటి సంఘము. సెల్ఫ్ సెంటర్డ్ కాదు, స్వయం కేంద్రీకృతమైనటువంటి సంఘము కాదు, సెలబ్రిటీ సెంటర్డ్ కాదు, ఒక వ్యక్తి చుట్టూ ఉండేటువంటి సంఘము కాదు. సో మనం వచ్చేది ప్రభువుని ప్రేమించడానికి. మనందరినీ కూడా కలిపి ఉంచేది ఏంటి? వాట్ ఈస్ బైండింగ్ అస్ టుగెదర్? మనందరినీ కలిపి ఉంచేది ఏంటి అంటే, ఒక ప్లేస్ కాదు. ఈ రోజున ఆయన ఒక పెద్ద ప్లేస్ కట్టేస్తే, అసలు యాక్చువల్గా ఒక డినామినేషన్ వారికి ఒక అలవాటు ఉంది, ఒక పద్ధతి అనమాట. ఆ ప్లేస్కి వచ్చి అక్కడ ఒక బిల్డింగ్ కడతారు, ఒక్క మెంబర్ కూడా ఉండరు, బిల్డింగ్ కడతారు. బిల్డింగ్ కట్టిన తర్వాత చర్చిని పోగేస్తారు. అదొక డినామినేషన్ వారు చేసేటువంటి పని. సో వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే, ఒక స్థలం కోసం వస్తున్నారు. కొంతమంది ఎందుకు వస్తున్నారు? లేకపోతే దేని చేత వారు కట్టబడి ఉంటున్నారు? ఒక కాపరి కోసం, ఒక సేవకుడి కోసం. ఎక్కడెక్కడి నుండో ఈ రోజున మన పట్టణానికి వచ్చేసి, వారి పట్టణంలో, ఫలానా పట్టణాల్లో ఇంకొక చోట చర్చెస్ పెట్టి స్క్రీన్ల మీద అపియర్ అయి బోధించేటువంటి పాస్టర్లు మన పట్టణానికి కూడా ఎందుకు వస్తున్నారు? ఇక్కడ సేవకులు లేక కాదు. వారు అనేది ఏంటంటే, మేము అపీలింగ్ ఫిగర్స్, మా కోసం ఆ మనుషులు వస్తున్నారు. సో మా కోసం వస్తున్నారు అన్నప్పుడు, అక్కడ యేసు ఎక్కడున్నాడు? అక్కడ దేవుడు ఎక్కడున్నాడు? వాడికి నీ మీద మమకారమేమో, వాడికి నీ మీద అభిమానమేమో, వాడు నీ డిసైపుల్ ఏమో, నీ ఫ్యాన్ ఏమో, అందుకోసమని వాడి దగ్గరకు వస్తున్నాడేమో. సో ఒక ప్లేస్ కానీ, ఒక పాస్టర్ కానీ, ప్రీచర్ కానీ, ఒక ప్రోగ్రామ్ కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ, మీకు తెలుసో లేదో కొన్ని చోట్ల స్పెషల్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఎలీట్ బిజినెస్ మెన్ అంతా ఒక ఫెలోషిప్, ఒక కాస్ట్ వాళ్ళంతా ఒక ఫెలోషిప్, ఒక ఫ్రాటర్నిటీ వాళ్ళంతా ఒక ఫెలోషిప్. అట్లాంటి దానికోసమో, లేకపోతే ప్రాస్పరిటీ వస్తుందనో, ప్లెషర్ ఉంటుందనో, పవర్ వస్తుందనో, ఆయన చేయబెడితే నాకు ఆయన పవర్ వచ్చి నేను పడిపోతానో, లేకపోతే పీస్ వస్తుందనో చాలా మంది వస్తున్నారు. అందుకనే వారు కనెక్ట్ అవ్వరు. We are bound only by one person, and that is Jesus. So విడబ్ల్యూసిలో ఉన్నటువంటి ఒకే ఒక గమ్ ఏంటంటే గాడ్, ఎవ్వరు కాదు. సో యేసు మనల్ని పట్టి ఉంచేటువంటి వ్యక్తి అనేది గుర్తుపెట్టుకోండి. ఒక అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ ఉదయమే ఆఫీస్కి, యూనివర్సిటీకి పోతుంటే భార్య ఏదో చిట్టి గబగబా రాసి తీసుకుని వచ్చి జోబులో పెడుతూ చెప్పింది, హెన్రీ మర్చిపోవద్దు, ఈరోజు సాయంత్రం కల్లా ఇల్లు ఖాళీ అయిపోతుంది, మరలా కొంపదీసి ఈ ఇంటికే రావద్దు, కొత్త అడ్రస్ ఇక్కడ పెట్టాను, చూసి అక్కడికి రా అని చెప్పేసింది. వెళ్ళిపోయాడు. సాయంత్రం ఏమైందో ఏమో, చీటీ లేదు, మర్చిపోయాడు. సేమ్ ఇంటికి వచ్చాడు, తలుపులు బార్లా తెరుస్తున్నాయి, లోపలంతా తిరిగాడు, అంతా ఖాళీ, అర్థం అవ్వట్లా. బయటకు వచ్చి ఆ యొక్క వరండా దగ్గర కూర్చుంటే ఒక పిల్లోడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడిని అడిగాడు, బాబు తెలుసా ఈ ఇంట్లో నిన్నటిదాకా ఉన్నోళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోయారో అంటే, వాడు అన్నాడు, డాడీ పొద్దున్నే మమ్మీ నీకు చెప్పింది నువ్వు మర్చిపోతావని, నిజంగానే మర్చిపోయావు డాడీ అని చెప్పాడు. సో ఇతడు ఇంటిలో ఉన్నటువంటి కుటుంబాన్ని అండ్ వచ్చినటువంటి కొడుకుని, ఇతడు కొత్త ఇంటికి ఎక్కడికి పోయాడో అదంతటినీ మర్చిపోయాడు. దాంట్లో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, మనుషులు ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాల్లో తల మునకలైపోయినప్పుడు వారు ఏం మర్చిపోతారంటే, వారు ఎవరో మర్చిపోతారు, వారు ఎవరికి సంబంధించిన వారు మర్చిపోతారు, అండ్ వారు ఎందుకు అక్కడ దేవుడి చేత పెట్టబడ్డారో మర్చిపోతారు. అండ్ ఈ రోజున చర్చ్ ఎగ్జిస్టెన్స్ ఎందుకో మర్చిపోయింది. ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ టు లవ్ ఇట్స్ హెడ్, ద క్రైస్ట్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క క్రీస్తు, దాని శిరస్సు అయినటువంటి యేసు కొరకే అది బ్రతికుంటుంది. అది మొదటి విషయం. రెండవది టు వర్షిప్ గాడ్. రెండవది సంఘము
ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి ఆరాధించుటకు. యోహాను 4:23 మీకు అందరికీ తెలిసినటువంటి వచనమే. అక్కడ సమరయ పట్టణంలో సమరయ స్త్రీని యేసుక్రీస్తు ప్రభు ఎదుర్కొన్నప్పుడు వారిద్దరు కూడా ఇక దేవుడి గురించి, భక్తి విశ్వాసాల గురించి, ఆరాధన గురించి మాట్లాడడం మొదలు పెడతారు. అలాంటప్పుడు ఆమె ఒక ప్రశ్న అడుగుతుంది. మా పెద్దలు చెప్పారు ఈ పర్వతం మీద దేవుణ్ణి ఆరాధించాలని, కానీ మీరంటారు యెరూషలేములో ఉన్నటువంటి ఆ పర్వతం మీద దేవుణ్ణి ఆరాధించాలని. సో ఆరాధన ఎక్కడ చేయాలి అనేటువంటి అంశం వచ్చినప్పుడు, ఎలా చేయాలి అనేటువంటి అంశం వచ్చినప్పుడు 23వ వచనంలో యేసుప్రభు అంటాడు, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. సో ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు? అమ్మా, ఇక నుండి టైం మారిపోయింది, ఇక నుండి పరిస్థితి మారిపోయింది, ఇక నుండి ఆరాధన విధానం మారిపోబోతోంది. ఇప్పటిదాకా మీ వారంతా కూడా సమరయులు ఇక్కడ కొండ మీద ఆరాధన చేశారు, ఇక్కడ యెరూషలేములో యూదులందరూ ఆరాధన చేశారు. ఇక దేవుడు ఒక నూతన వ్యవస్థను తీసుకుని వస్తున్నాడు, దాన్ని చర్చ్ అంటారు. అండ్ ఆ చర్చ్లో దేవుడికి ఆరాధకులు ఎట్లా ఉంటారంటే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. వారు ఎక్కడైనా ఆరాధించవచ్చు, ప్రపంచవ్యాప్తంగా వారు ఉంటారు. అండ్ వారు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారిగా ఉంటారు. సో దేవుడు అలాంటి వారి కోసమే వెతుకుతున్నాడు, అలాంటి ఆరాధనను దేవుడు కోరుకుంటున్నాడు. క్రైస్తవ సంఘముగా మనం వచ్చింది ఎందుకు అంటే దేవుణ్ణి ఆరాధించుట కొరకు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు రేపు, నేను ఇప్పుడు మరలా ఎవరిని ఏ ప్రాంతానికి తీసుకోవాలనుకోవట్లేదు, కానీ ఒకవేళ మరలా మనం జెరూసలేం పోయామనుకోండి, అక్కడికి ఎందుకు వస్తారు మనుషులు అంటే అక్కడికి వచ్చేది ఒకే ఒక ఉద్దేశం, నిజంగా వారికి అర్థమైనా కాకపోయినా ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తారు అనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. సో ఇప్పుడు మనం జెరూసలేంకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఉన్న చోట క్రైస్తవ సంఘంలో మనం ఒక అంగముగా చేరి దేవుడిని ఆత్మతో సత్యముతో ఆరాధించవచ్చు. మత్తయి 4వ అధ్యాయంలో దానికి ఒకే ఒక కండిషన్ యేసు ప్రభు పెట్టాడు. సాతానుకి యేసుక్రీస్తుకి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ. సాతాను 8 నుండి మీరు చదువుకోండి, 8, 9, 10 వచనాలు. ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను యేసుకు చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే వీటన్నిటిని నీకు ఇచ్చేస్తానని చెప్పాడు. అప్పుడు అది సందర్భం, అది నేపథ్యం. దాంట్లో యేసుప్రభు ఏమంటున్నాడు? సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని రాయబడి ఉన్నది. సో యేసుప్రభు ప్రపంచమంతటికి విలువనివ్వట్లేదు, ప్రపంచంలో ఉన్నటువంటి లోక రాజ్యముల మహిమకు విలువనివ్వట్లేదు. యేసుప్రభు దేవుడి ఆరాధనకు విలువనిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి క్రైస్తవులారా, లేక సహోదరి సహోదరులారా, స్నేహితులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచమంతా ఒక వైపున పెట్టి దేవుణ్ణి ఒక వైపున పెడితే మనము లోకాన్ని ఆరాధించేటువంటి లౌకిక ఆరాధకులుగా మారకూడదు, మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. సో ఇక్కడ ఒక డివిజన్ చాలా క్లియర్గా కనబడుతోంది. సాతాను అనుచరులు లోకమును లోక రాజ్యములను ఆరాధిస్తారు, యేసు అనుచరులు దేవుణ్ణి ఆరాధించి ఆయన సేవ చేస్తారు. దాన్ని బట్టి మీరు చాలా ఈజీగా సండే చర్చ్కి వెళ్ళాలా, ఆఫీస్కి వెళ్ళాలా, సండే చర్చ్కి వెళ్ళాలా, కాలేజ్కి వెళ్ళాలా, సండే చర్చ్కి వెళ్ళాలా, క్రికెట్కి వెళ్ళాలా, సండే చర్చ్కి వెళ్ళాలా, ఇంకో పని చేయాలా అన్నది డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే జీసస్ అక్కడ ఆ యొక్క బైఫర్కేషన్ చాలా క్లియర్గా చూపించేశాడు. వర్షిప్ మ్యాటర్స్ అబవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. దేవుణ్ణి ఆరాధించుట అన్నిటికన్నా ముఖ్యం, లోకం కన్నా, లోకంలో ఉన్నటువంటి మహిమల కన్నా ముఖ్యం. దేవుణ్ణి ఆరాధించుట కొరకే ఒక మనిషిని దేవుడు చేశాడు. భౌతిక పదార్థాల కన్నా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించుటే కీలకం. అండ్ ఒకే ఒక రకంగా సాతానును ఓడించవచ్చు. అదేంటంటే దేవుణ్ణి ఆరాధించినప్పుడు అపవాదిని ఓడించిన వారం అవుతాం. దాని మీద మీరు ధ్యానాలు చేసుకోండి. సో సంఘానికి మనమందరము ఎందుకు కూడి వస్తాము? అక్కడికి వచ్చి కూర్చొని వెళ్ళిపోవడానికి కాదు, అక్కడికి వచ్చి అటు ఇటు చూచి వెళ్ళిపోవడానికి కాదు, అక్కడికి వచ్చి కొంతమందిని కలిసి వెళ్ళిపోవడానికి కాదు, అక్కడికి వచ్చి ఏదో ఫీల్ గుడ్ అయ్యి వెళ్ళిపోవడానికి కాదు, హాజరైంచుకొని వెళ్ళిపోవడానికి కాదు, ఆరాధన చేయడానికి అక్కడికి వస్తాం. A.W. టోజర్ అనే భక్తుడు అందుకనే అంటాడు, లోకల్ చర్చ్, స్థానిక సంఘము చాలా ముఖ్యమైనది. అది అక్కడ అందరూ సమిష్టి ఆరాధన చేయుటకు ఏర్పరచబడింది. వారమంతా వ్యక్తిగతంగా ఒక విశ్వాసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. మరి ప్రభు దినమందు వాడు సంఘముతో కలిసి ఆరాధన చేయడానికి వస్తాడు. సో చర్చ్ ఎందుకు అంటే టు వర్షిప్ గాడ్. అండ్ టుడే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ వర్షిపింగ్ గాడ్, దే ఆర్ వర్షిపింగ్ fallible, sinful, crooked, wicked people who have taken the place of God. సో దీన్ని బట్టి ఇంకా చాలా వచనాలు మనకి రాయబడ్డాయి, కానీ నేను దాంట్లోనికి వెళ్ళట్లేదు. పరిశుద్ధ అలంకారములతో ఆరాధన చేయమని 96వ కీర్తన 9వ వచనం.
సో అది రాసుకోండి. నేను దేవుణ్ణి ఆరాధించడానికి మరి చాలామంది చాలా చక్కని డ్రెస్సులు వేసుకుని వస్తారు. నేను అన్ని చర్చెస్లో మాట్లాడాను, మరి తెల్ల బట్టలు వేసుకుని వచ్చేటువంటి సాదాసీదా సంఘాల్లో మాట్లాడాను. పట్టుతో మరి జిగేల్ అని మరి బోధకుడు బోధించలేక మత్తులో మైకంలో తూలిపోయేటట్టు వాళ్ళని చూసి అయిపోయేటువంటి చర్చెస్లో కూడా మరి బోధించాను. సో అంత పైన మీరు వేసుకోకపోతే పర్వాలేదు, కానీ హృదయానికి పరిశుద్ధత అనే తొడుక్కుని ఆరాధన చేయడానికి వస్తే దేవుడు సంతోషిస్తాడు. John 4:24 ఆయన చెప్పాడు, వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ ఆనెస్టీ. యథార్థతతో ఆరాధించండి, వేషధారణతో ఆరాధన చేయకుండా యథార్థతతో ఆరాధించండి. 1825లో న్యూయార్క్లో హ్యానా మొంటాగు అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశారంటే, ఈ యొక్క కార్మికులు ఎక్కువ ఆ టైంలో, సో కార్మికులకి షర్ట్ వేసుకున్నప్పుడు కాలర్కి బాగా మైల్ అయ్యేది. సో ఇక ఈ ఒక్క కాలర్కే మైల్ అంటే ఇదంతా బాగానే ఉంది కనుక ప్రతిసారి మొత్తం అంతా ఎందుకు ఉతకాలని చెప్పి ఆమె ఏం చేసిందంటే డిటాచబుల్ కాలర్ ఉన్నటువంటి షర్ట్లను తయారు చేయడం మొదలుపెట్టింది. ఇక అప్పటి నుండి సింపుల్గా వారు ఏం చేసేవారంటే కాలర్ని వేరు చేసి ఉతికేసి మళ్ళా తొడిగేవారు. అండ్ ఈ రోజున చాలామంది పైన గడుక్కొని వస్తారు, లోపల అట్లే ఉంటారు కంపు. అందుకని అలాంటి ఆరాధనలు దేవుడికి ఇష్టం ఉండవు. డిటాచబుల్ క్రిస్టియన్స్గా మీరుండొద్దు, మీరు కంప్లీట్గా కమిటెడ్ క్రిస్టియన్స్గా ఉండాలి అంటే దేవుణ్ణి ఆరాధించాలి. హెచ్కియా కాలంలో సంఘము అంటే ఆయన మందిరము, దేవుడి మందిరం మూతబడింది, ఆరాధన జరగట్లేదు, యాజకత్వం లేదు, బలులు అర్పించబడట్లేదు. ఆ వచనాలు రాసుకోండి. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 27 నుండి 30వ వచనం వరకు అంతా కూడా నిర్మానుష్యంగా, అంతా కూడా చీకటితో, దేవుడి మహిమ లేనటువంటి స్థావరముగా అది తయారైంది. అప్పుడు ఆ యొక్క హిజ్కియా ఒక గొప్ప రివైవల్ని తీసుకుని వస్తాడు, దాన్ని తెరిపిస్తాడు, శుద్ధి చేపిస్తాడు, అండ్ అక్కడ దేవుడి యొక్క ఆరాధనను పునఃస్థాపిస్తాడు. అండ్ ఈ రోజున కూడా మన చర్చెస్లో రియల్ లవ్ దేవుడి మీద లేనప్పుడు రియల్ వర్షిప్ దేవుడికి రాదు గనుక మన సంఘాలన్నీ కూడా అదే ప్రకారము చచ్చిన స్థితిలో ఉన్నాయి. జాన్ హెన్రీ జోవెట్ అనేటువంటి భక్తుడు అంటాడు, మరి సంఘములో దేవుడి సన్నిధి ఉన్నటువంటి ఆ యొక్క ఆరాధనా స్థలములో అద్భుతం అనేది మాయమైపోయింది. కారణం ఎన్నో ఉన్నాయి, మీకు అందరికీ తెలిసినటువంటివి. సో ఆయన అంటాడు, ఒక రూపాంతరపరచబడినటువంటి సంఘముగా తిరిగి దేవుడు మన మధ్య ఉన్నాడు అనేటువంటి అద్భుతములోనికి మనం రావాలి. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి ఆరాధనలో మనము పాల్గొనగలుగుతున్నామా? థామస్ కర్లైల్ అంటాడు, సోల్ డెడ్, స్టమక్ వెల్ అలైవ్. ఆత్మ అయితే చచ్చిపోయింది, కడుపు మాత్రం బాగానే బతుకుంది. ఇది చాలామంది క్రైస్తవ విశ్వాసుల యొక్క పరిస్థితి. ఆత్మ అయితే చచ్చిపోయింది, దేవుడి విషయంలో వారి ఆత్మ చచ్చిపోయింది, కానీ కడుపు బాగా బతికే ఉంది. సో దేవుడు వారి యొక్క కడుపుకే కావాలి, కానీ వారి యొక్క ఆత్మకు కాదు. మరి ఈ రోజున మీరు హైదరాబాద్లో మీరున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలను రీసెర్చ్ చేయండి. ఏ సంఘమైనా కూడా ఐ డోంట్ కేర్, ఆ సంఘాన్ని రీసెర్చ్ చేయండి. మీకు చేతనైతే 2 వారాలు అక్కడికి వెళ్ళి కూర్చోండి, మీకు ఒకటి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఆ చర్చెస్లో ఆత్మ చచ్చిపోయింది, కడుపు అయితే బాగా బతుకుంది. అండ్ అక్కడికి వచ్చేటువంటి క్రైస్తవులందరూ ఆత్మీయ క్రైస్తవులు గారు, కడుపు కాలేటువంటి క్రైస్తవులు. సో లోపల చచ్చిపోయింది ఆరాధన, అందుకనే బయటికి రావట్లేదు. ఆ భక్తుడు అంటాడు, ఆరాధనలో అందుకనే ఆ యొక్క పురాతనమైనటువంటి ఆది అపోస్తలుల శక్తి లేదు, సర్వీస్లో సేవలో ఆసక్తి లేదు, హృదయంలో ఆనందం లేదు. అక్కడ ఏం చేసినా కూడా దేవుడు లేడు గనుక అదొక శ్మశానపు సంతాప సభగానే ఉంటుంది. ఆల్బర్ట్ స్క్విట్జర్ అనేటువంటి ఆఫ్రికన్ మిషనరీ కమ్ ఫిజిషియన్ ఒకప్పుడు రాశాడు, నిజమైనటువంటి ఘోరము ఒక వ్యక్తికి ఎప్పుడు జరుగుతుందంటే వాడి పేరు చెడిపోయినప్పుడు కాదు, లేక వాడు నిజంగా చచ్చిపోయినప్పుడు కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది వాడి పేరు చెడిపోయినప్పుడు కాదు, వాడు నిజంగా చచ్చిపోయినప్పుడు కాదు. నిజమైనటువంటి ఘోరము దారుణం ఒక మనిషికి ఎప్పుడు జరుగుతుందంటే వాడు బతికున్నాడు అని సమాజంలో తిరుగులాడుతూ వాడి లోపల దేవుడికి స్పందన చచ్చిపోయినప్పుడు, వాడి లోపల దేవుడికి స్పందన చచ్చిపోయినప్పుడు. ద డెత్ ఆఫ్ ఇన్స్పైర్డ్ రెస్పాన్స్ టు గాడ్, ద డెత్ ఆఫ్ జెన్యున్ ఫీలింగ్, యథార్థమైనటువంటి అనుభూతి దేవుడి కొరకు వాడిలో లేనప్పుడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి ఆరాధనలు చేసేటువంటి సంఘాలు ఎన్ని తక్కువ. మూడవది, టు లెర్న్ ఫ్రమ్ గాడ్. ఎందుకు సంఘము అంటే దేవుడి దగ్గర నేర్చుకోవడానికి. 2 పేతురు 3వ అధ్యాయము 18వ వచనానికి వచ్చేయండి డైరెక్ట్గా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. సో మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అనుగ్రహించే కృపలో జ్ఞానములో అభివృద్ధి పొందాలి. హార్వర్డ్ యూనివర్సిటీకి మీరు ఒకవేళ వెళ్ళి అక్కడ మీరు చదువుకుంటే మిమ్మల్ని హార్వర్డ్ ఎడ్యుకేటెడ్ అంటారు.
అంటే మీరు జీసస్ క్రైస్ట్ దగ్గరికి వచ్చి అక్కడ మీరు చదువుకుంటే మిమ్మల్ని జీసస్ ఎడ్యుకేటెడ్ అంటారు. అండ్ జీసస్ క్రైస్ట్కి కూడా ఒక యూనివర్సిటీ ఉంది, దాన్ని నేను జేసీ గ్రేస్ యూనివర్సిటీ అంటాను, జీసస్ క్రైస్ట్ గ్రేస్ యూనివర్సిటీ. సో మనము హార్వర్డ్లో చదివామా, కేంబ్రిడ్జ్లో చదివామా, ఆక్స్ఫర్డ్లో చదివామా అన్నది ముఖ్యం కాదు, మనము జీసస్ క్రైస్ట్ యొక్క గ్రేస్ యూనివర్సిటీలో చదువుకున్నామా అన్నది ముఖ్యం. మరియా యేసుప్రభు ఇంటికి వచ్చినప్పుడు అక్కతో కలిసి ఆయనకి ఆతిథ్యం ఇవ్వకుండా ఆయన పాదాల దగ్గర కూర్చుని బోధ ఎందుకు వింటూ ఉండింది? ఎందుకంటే ఆమెకు తెలుసు ఆయన బోధ నేను వినడం ముఖ్యం, నా భోజనం ఆయన తినడం కన్నా. అండ్ ఈ రోజున అలా ఎంతమంది సమయం ఇచ్చి ప్రభు పాదాల దగ్గర కూర్చుని, ప్రభువా ఈ వారమే మీరు తీసుకోండి, మీ లైఫ్లో ఈ వీక్లో మీరు చాలామంది బైబిల్ చదువుతారు, క్వైట్ టైం చేస్తారు, డివోషన్ చేస్తారు, అన్ని చేస్తారు, బేష్. కాకపోతే ఎంతమంది అవుట్ ఆఫ్ హ్యాబిట్ చేస్తున్నారు, ఎంతమంది అవుట్ ఆఫ్ హంగర్ చేస్తున్నారు? అవుట్ ఆఫ్ హంగర్ అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి, ప్రభువా నీ వాక్యము నా జీవాహారము కనుక నాలో నీతిని పెంచు, నాలో నీ యొక్క తత్వాన్ని పెంచు, నీ యొక్క లక్షణాలను పెంచు, నీ వాక్యము ద్వారా నాకు నేర్పు, నిన్ను నీవు నీ వాక్యములో నాకు చూపించు అని ఎంతమంది ఆ రకంగా ప్రార్థించి చదివారు? ఎఫ్ఎస్సి 4వ అధ్యాయం తర్వాత చదువుకోండి, 11 నుండి 13 వరకు. సంఘంలో దేవుడు రకరకాల దేవుని యొక్క సేవకులను వరములుగా పెట్టాడు. ఎందుకు పెట్టాడు? సంఘాన్ని చక్కగా వారు వాక్య పోషణతో సిద్ధపరిచి క్రీస్తు పోలికలోనికి తీసుకురావడానికి. అలా తీసుకురాకపోతే ఏం జరుగుతుంది? ఎఫ్ఎస్సి 4:14లో ఎంతకాలమైనా కూడా ఇంకా చిన్న పిల్లల్లాగా ఉండి మోసపోయేటువంటి పరిస్థితిలో సంఘస్థులు ఉంటారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము సంఘముగా కూడుకున్నది ఎందుకు? అబ్సెంట్ మైండెడ్గా ఉండేందుకు కాదు. ఈ రోజున మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు మైమర్చి ఉండడానికి మీరు చర్చికి రాలేదు, చర్చికి వచ్చి నిద్రపోవడానికి మీరు చర్చికి రాలేదు, ఆవులింతలు చేయడానికి మీరు చర్చికి రాలేదు, వారేం వస్త్రాలు వేసుకున్నారు వీరేం వస్త్రాలు వేసుకున్నారు అని చూడడానికి మీరు చర్చికి రాలేదు. లేకపోతే మీ ఒళ్ళో మీ యొక్క చిన్న కాకిని వేసుకొని, ఏమనుకోకండి విన్నట్టు లేరు, నిద్ర మేల్కుంటారని ఆ మాట వాడాను. మీ ఒళ్ళో మీ చిన్న కాకిని వేసుకొని, కాకి పిల్ల కాకికి ముద్ద, అందుకని ఆ సామెత ప్రకారం వాడాను. దాన్నే చూస్తూ ఉండాల్సిన అవసరం లేదు. వారంలో ఎన్ని వందల సార్లు అలాంటి పరిస్థితిలో పొజిషన్లో మీరు ఉంటున్నారో చూసుకోండి. ఈ టైంలో ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినేటప్పుడు ఒకడు ఎలా నిద్రపోగలడు, ఒకడు ఎలా తన బిడ్డను చూసుకుంటూ ఉంటాడు. లేకపోతే కొంతమంది మాటి మాటికి బాత్రూమ్కి వెళ్తుంటారు, కొంతమంది తమ బైబిల్లోనే తమ యొక్క గ్యాడ్జెట్ పెట్టుకొని ఫేస్బుక్లో పీప్ చేస్తుంటారు, లేకపోతే ఇంకో రకమైనటువంటి పని చేస్తుంటారు. అదంతా కూడా మనకు మనము అన్యాయము చేసుకోవడం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన బ్రతుకు తెరువు కోసం, ఈ లోకంలో తర్వాత లోకంలో మన యొక్క క్షేమం కోసం మాట్లాడుతున్నప్పుడు వినకపోవడం అనేది మనకు మనము చేసుకునేటువంటి అతి పెద్ద అన్యాయం. 2 పేతురు 1:4 మీరు చదువుకోండి. అక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి దురాశను అనుసరించి భ్రష్టత్వానికి నేను పోయి నాశనం అవ్వకుండా ఉండడానికి అత్యధికములు అమూల్యములునైన వాగ్దానములను దేవుడిచ్చాడు. సో ఈ లోకంలో ఎంతో కరప్షన్ ఉంది, దానికి డౌట్ లేదు. ఎక్కడికి పోయినా మనిషి కుళ్ళు పట్టిపోతాడు. ఫస్ట్ మనసు కుళ్ళిపోతుంది, తర్వాత హృదయం కుళ్ళిపోతుంది, తర్వాత ఆత్మ కుళ్ళిపోతుంది, అండ్ ఆ తర్వాత ఎట్లాగూ దేహం కుళ్ళిపోతుంది. ప్రపంచము మనిషికి ఇవ్వగలిగినటువంటిది ఏంటి అంటే కరప్షన్, కుళ్ళు. మరి ఆ కుళ్ళు నిన్ను కుళ్ళిపో చేయకుండా క్రీస్తు తన యొక్క శక్తి కలిగినటువంటి వాక్యమును ఇచ్చినప్పుడు, దాన్ని సంఘములో నేర్పించడానికి బోధకుల్ని పెట్టినప్పుడు మనం ఎలా దాన్ని విస్మరిస్తాం? పాస్టర్ ఎరిక్ అలెగ్జాండర్ చాలా పేరుగాంచినటువంటి స్కాటిష్ ఎక్స్పాజిటర్, గ్లాస్గో స్కాట్లాండ్లో ఆయన ఈ యొక్క మాట చెప్తాడు. ఒక రోజున ఒక యవ్వన విద్యార్థి నాకు సాయంత్రం పూట ఫోన్ చేసి నాతో చెప్తున్నాడు, అయ్యగారు 2.5 గంటల సేపు బస్సులో నేను పట్టణమంతా కూడా ప్రయాణం చేసి వచ్చాను. అండ్ ఈ పట్టణంలో 8 వారాలుగా నేను ఉంటున్నాను. ఎక్కడెక్కడ సంఘం ఉంది, అది వాక్యానుసారంగా దేవుడిని బోధిస్తుంది అని నేను విన్నాను, అక్కడికల్లా వెళ్ళాను. అక్కడ నాకు మంచి సంగీతం వినబడింది, అక్కడ మంచి వక్తలు బోధలు చేశారు, లెక్చర్స్ వినబడ్డాయి, అవన్నీ కూడా ప్రస్తుత సంగతుల మీద. అండ్ అక్కడ నాకు మంచిగా ఈ యొక్క సోషలైజింగ్ అంటే తిన్న తర్వాత, ఈ యొక్క విన్న తర్వాత, ఆరాధన తర్వాత కేకు కాఫీలు పెట్టారు, పొట్ట నింపారు, అవన్నీ బాగున్నాయి. డ్రామా డాన్సులు చూశాను, అన్నీ బాగున్నాయి. కానీ నా యొక్క క్వశ్చన్ ఏంటంటే, 8 వారాలుగా నా ఆత్మ ఆకలితో అలమటిస్తోంది, నాకు ఈ పట్టణంలో ఆత్మీయ ఆహారము దొరకట్లేదు పాస్టర్ గారు. హూ విల్ ఫీడ్ మై సోల్ ఓ పాస్టర్?
Who will feed your soul? God appointed every church, every pastor to feed the sheep. ఆయన యొక్క గొర్రెలకు మేత పెట్టమంటే గడ్డి పెడుతున్నారు, పచ్చగడ్డి కాదు, ఎండుగడ్డి. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ సంఘానికి దేవుడు పెట్టినటువంటి ఆధిక్యత ఏంటో తెలుసుకోండి. 4వది, టు ఫాలో గాడ్. దేవుడిని వెంబడించుటకే సంఘము. యేసుప్రభు చెప్పాడు, రాసుకోండి, మత్తయి సువార్త 11:29-30. నా యొద్ద నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోవాలి ప్రభువా? నేను దీన మనస్కుడను సాత్వికుడను గనుక నా యొద్ద నేర్చుకోండి. సో ప్రభు దగ్గర మనం ఆయన బోధ నేర్చుకుంటే, ఆయన్ని ప్రేమించి, ఆయన్ని ఆరాధించి, ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన స్వరం విన్నప్పుడు ఎలా అవుతాము? ఆయనలాగా అవుతాం. యేసుప్రభు ఏం చెప్పాడు? సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరు శిష్యులుగా చేయాలి? యేసు యొక్క శిష్యులుగా చేయాలి. ఎందుకంటే మొదటి మానవులు సాతాను యొక్క శిష్యులు అయిపోయారు. ఆదాం అండ్ అవ్వలు డెవిల్స్ డిసైపుల్స్ అయిపోయారు. దే డిడ్ నాట్ లిసన్ టు గాడ్, దే లిసన్డ్ టు ద డెవిల్. సో జీసస్ ఈస్ కాలింగ్ పీపుల్ టు హిమ్సెల్ఫ్. ఆయన అంటాడు, నా దగ్గర నేర్చుకోండి, నేను సాత్వికుడను, దీన మనస్కుడను. ఆదాం అవ్వలు పాపం ఎందుకు చేశారు? గర్వించారు గనుక, అహంకారంతో వారు దేవుడి ఆజ్ఞను అతిక్రమించారు గనుక. కానీ యేసుప్రభు అంటున్నాడు, అహంకారంతో దేవుడు మిమ్మల్ని అధాపాతాళానికి తొక్కుతాడు. దీన మనస్సు కలిగి ఉండండి, సాత్వికులై ఉండండి. అందుకనే VWCలో మాటి మాటికి నేను చెప్తాను, మనకు కావాల్సిన 2 లక్షణాలు, హ్యూమిలిటీ అండ్ ఆనెస్టీ, వినయము అండ్ యథార్థత. ఈ 2 మీకుంటే మీ జీవితానికి డోకా ఉండదు. సో ప్రభు చెప్పాడు, నాకు శిష్యులు కావాలి అంటే నన్ను చూసి నా బోధ విని నాలాగా బ్రతుకుతూ నేర్చుకోవడం, నాకు అలాంటి వారు కావాలి. అలాంటి వారికి నేను తర్ఫీదునిస్తాను. సో అలా మనం తయారవుతున్నామా? డిసైపుల్ మేకింగ్ చర్చెస్ లేవు, డిసైపుల్ బికమింగ్ క్రిస్టియన్స్ తగ్గిపోతున్నారు. ఎందుకంటే డిసైపుల్ మేకింగ్ అనేది చాలా కష్టతరం. నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, విసర్జించాలి, ఆయనలాగా మారాలి. నీకేమో పొగరెక్కువ, ఆయనకేమో చాలా సాత్వికుడు. ఎవరైనా నిన్ను చూస్తే నీకు రక్తం డ్యామ్ తెంచుకొని ఉరికొచ్చినట్టు ఉరికొస్తుంటుంది, ఆయనకేమో రక్తం గడ్డగట్టినట్టు ఉంటుంది. నువ్వు ఆయనలాగా మారాలంటే ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, ఆయనతో ఉండాలి. ఒక భక్తుడు అందుకే అన్నాడు, ఎందుకని బతుకున్నటువంటి కోడి పిల్లను చచ్చినటువంటి పుంజు కింద పెడుతున్నారు అని. ఈరోజు ఎన్నో చచ్చినటువంటి చర్చెస్లో బతికినటువంటి కోడి పిల్లలు కొంతకాలం ఉంటాయి, తర్వాత అవి కూడా వస్తాయి. కనుక మనకి యేసుక్రీస్తు దగ్గర ఈ యొక్క అభ్యాసము అవసరము, ఆయనలాగా మారడం అవసరం. ఇప్పుడే ఒక వివాదం, ఈ వారమే దాని గురించి ఆన్లైన్ సోషల్ మీడియాలో చాలా వివాదాలు జరుగుతున్నాయి. డిజిటల్ చర్చ్ మాయ గురించి పెద్దలు మాట్లాడుతున్నారు. డిజిటల్ చర్చ్ అనేది నిజంగా బిబ్లికల్ చర్చా? కాదు. మల్టీ సైట్ చర్చ్ బిబ్లికల్ చర్చా? కాదు. ఎందుకంటే లోకల్ చర్చ్ అవసరము, స్థానిక సంఘ కాపరి అవసరము. ఇప్పుడు అన్నాడు అనుకోండి, భర్త భార్యతో, నేను ఎప్పుడు వేరే దేశంలో ఉంటా, ప్రతి వారం నీకు స్క్రీన్ మీద కనపడతా, అంతే. మన సంబంధం స్క్రీన్ సంబంధమే. నువ్వెందుకురా నాకు అంటది. చెప్పండి మీరు, మీకు స్క్రీన్ సంబంధం కావాలా, స్కిన్ సంబంధం కావాలా? రియల్గా షెపర్డ్ అక్కడ ఉండాలి, అది లేదు ఇప్పుడు. కనుక చాలా పెద్ద వివాదం, గొడవ. సో అదంతా కొంతమంది స్వార్థపరులు చేసేటువంటి పని. దానికి మనం బలి అవ్వకుండా, దేవుడి మనకు ఒకటే ఒక గ్రంథం ఉంది, మనకు ఒకే ఒక ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రభు దగ్గర ఆ పరిశుద్ధ గ్రంథం తెరిచి పరిశుద్ధాత్మ ద్వారా మనము రక్షణలో ఉంటే, భద్రతలో ఉంటే మనకు మేలు. క్వీన్ విక్టోరియా, ఆమెకు చాలామంది బంధువులు ఉండేవారు. ఒక రోజున మరి చాలా అంటే ఏమంటారు, హిందీలో అంటారు ఆవారా అంటారు. ఆవారా అంటే ఒక పనికి మాలిన తిరుగుబోతు. వాడు ఆమెకు ఒక బంధువు అనమాట, ఆమెకు నెవ్యూ అవుతాడు. సో వాడు ఆమెకు రాశాడు, రాణిగారు నాకు డబ్బు లేదు, నాకు చాలా జీవితం కఠినంగా ఉంది, నాకు ప్రతి నెల ఇంత డబ్బు పంపండి, నేను బ్రతకడానికి సహాయం చేయండి అని. సో ఆమె వాడికి ఇంకో పెద్ద ఉత్తరం రాసింది, నువ్వు చాలా ఆవారాగాడిలాగా బతుకుతున్నావు, డబ్బంతా వేస్ట్ చేస్తున్నావు, సమయం వేస్ట్ చేస్తున్నావు, నీ బతుకు వేస్ట్ చేస్తున్నావు అని చెప్పి 10 లైన్లతో పెద్దగా రాసి సలహాలు ఇచ్చి బతుకు మార్చుకో అని రాసేస్తే, వాడు ఏం చేశాడో తెలుసా? రాణిగారు డబ్బు ఎట్లాగూ పంపలేదు, నాకు బతకడానికి కష్టం అని చెప్పి వాడికి ఒక ఐడియా వచ్చింది. వాడు వెంటనే ఒక వేలం పాట వేసేవాడి దగ్గరికి పోయి అన్నాడు, నా దగ్గర క్వీన్ విక్టోరియా రాణి రాసినటువంటి ఉత్తరం ఉంది, అమ్మకానికి పెడదాం. ఎంత వస్తుందో? అమ్మకానికి పెడితే కొన్ని వేల పౌండ్లు వచ్చింది. అండ్ ఈ రోజున చాలామంది దీన్ని అమ్మకానికి పెట్టేశారు, సంపాదించుకుంటున్నారు దీన్ని అమ్మకానికి పెట్టి. వాడన్నా ఇంకా నిజాయితీ పరుడేమో అంటాను నేను.
ఐదవది, టు ఆఫర్ అవర్ ఆల్ టు గాడ్. సంఘం ఎందుకు? మన సమస్తాన్ని దేవుడికి మనము అర్పణగా ఇవ్వడానికి. నాకు చాలా ప్రియమైనటువంటి ఒక సన్నివేశం యోహాను సువార్త 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది. అండ్ అది నాకు ప్రియమైంది ఎందుకు అంటే అది ప్రభువుకి ప్రియమైంది గనుక, ప్రభువు దాన్ని అంగీకరించాడు గనుక. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. మరి ఎప్పుడైనా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆమె ఏం చేసింది? ఆమె యొక్క బెస్ట్ని, తన బెస్ట్ ప్రభువుకి ఆమె అర్పించేసింది. రెండు, మనం ఇవ్వాలి దేవుడికి. మన సజీవ యాగముగా మన దేహాన్ని ఇవ్వాలి. అండ్ తర్వాత దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయన యొక్క ఆదాయంలో నుండి దేవుని యొక్క పనుల కొరకు మనము ధనాన్ని ఇవ్వాలి. ప్రభు చెప్పాడు కదా, నేను నా సంఘాన్ని కడతాను. ఆయన కట్టేటువంటి సంఘంలో యేసు ప్రభు మాత్రమే ప్రధాన కాపరిగా ఉండి కట్టేటువంటి సంఘంలో ఏముంటుంది? అక్కడ ఉన్నటువంటి వారందరూ దేవుణ్ణి ప్రేమిస్తారు, ఆరాధన చేస్తారు, దేవుణ్ణి ఆరాధన చేస్తారు. అండ్ వారు ప్రభు బోధన వింటారు, వారు ప్రభువులాగా మారుతారు. అండ్ అలాంటి వారు తప్పకుండా తమ దేహాన్ని సజీవ యాగంగా ఇస్తారు. అంత మాత్రమే కాదు, వారు తమ సమస్తాన్ని ఆయనకి ఇచ్చేస్తారు. ఇప్పుడు సింపుల్గా మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ ఒక పాస్టర్ గారు నేను ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నాను, ఇంత పెద్ద స్టేడియం కడుతున్నాను అంటే ఇస్తారా లేదా? మామూలుగా జనరల్గా మనోళ్ళందరూ ఇచ్చేస్తారు. మనోళ్ళందరికీ అదేంటో సాఫ్ట్ కార్నర్ బిల్డింగ్ కడుతున్నానంటే ఇచ్చేస్తారు. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. నేను నా సంఘాన్ని కడతాను. సో యేసు యొక్క సంఘంలో మీరున్నప్పుడు మీరు ఆ సంఘము కట్టబడ్డానికి ఇవ్వాలా, ఇవ్వకూడదా? యేసు కట్టేటువంటి సంఘంలో పెడతారా, లేకపోతే మరొక మోసగాడు కట్టేటువంటి సంఘంలో పెట్టుబడి పెడతారా? ఆలోచించుకోవాలి ప్రతి క్రైస్తవుడు. ఇక్కడ పాముల వలె వివేకులై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. యేసు ప్రభు లోకంలో కట్టేటువంటిది ఒకటి, ఆయన చర్చిని మాత్రమే కడతాడు, ఇంకేమీ కట్టడు. పారా చర్చ్ ఆర్గనైజేషన్ని కూడా ఆయన కట్టడు, ఆయన చర్చ్నే కడతాడు. అండ్ ఆయన చర్చ్ ఏంటి అనేది ఇప్పుడే నేను కొన్ని లక్షణాలు చెప్పాను. ఈ లక్షణాలు ఉన్నటువంటి సంఘంలో మీరు భాగమై ఉంటే దేవుడికి స్తోత్రం. అది కట్టబడ్డానికి మీరు దేవుడి వాక్యంలో చెప్పబడినట్లు మీ యొక్క ఆదాయాన్ని ఇస్తారా? చాలు, అంతే. ఇంకా మనకి వేరే కోర్షన్ అవసరం లేదు. ఎవడో భయపెట్టి బెదిరించి బుజ్జగించి మన దగ్గర నుండి బ్యాగ్ నుండి తీసుకోవాల్సిన పని లేదు. ఆరవది, టు ఫెలోషిప్ విత్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుడి పిల్లలతో సహవాసం చేయడం. సహవాసానికి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42లో రాయబడి ఉంటుంది, సహవాసం విషయంలో వారు ఎడతెగక ఉండిరి. దే వర్ డివోటెడ్ అంటూ ఫెలోషిప్. దేవుడి పిల్లలు సహవాసంలో ఉండుట దేవుని యొక్క చిత్తము. గుర్తుపెట్టుకోండి, దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మీరు తిరిగి జన్మించినటువంటి వారైతే యేసు యొక్క ఆత్మ మీలోనికి వచ్చి అబ్బా తండ్రి అని మొరపెడుతూ ఉంటే దేవుడి పిల్లలతో మీరు సహవాసం చేయకుండా ఉండలేరు. సహవాసంలో ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరు బలపరుచుకుంటారు, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు, ఒకరికొకరు చేయూతనిస్తారు, ఒకరినొకరు క్షేమాభివృద్ధిలోకి నడిపిస్తారు, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటారు, ఒకరినొకరు ఆదరిస్తారు. అండ్ హెబ్రీ 10:25 ప్రకారము ఒకరినొకరు సత్క్రియలు చేయడానికి పురికొల్పుకుంటారు. సో వీక్లీ మీరు ఫెలోషిప్లో కలిసినప్పుడు మీరు ఏం మాట్లాడాలి? వారి మీద వీరి మీద ఈ వ్యర్థమైనటువంటి విషయాలు కాదు. ఈ వారము మన చర్చిలో ఒక పేదరాలు ఉంది, ఆమె కోసం మనం ఏమైనా చేయొచ్చా? ఎవరికోసమైనా మనం ఏదైనా ఇవ్వచ్చా? మన చర్చిలో ఒక రోగి ఉంది, ఆ రోగి కోసం మనం ఏమైనా చేయొచ్చా? మన చర్చిలో ఒక అన్ఎంప్లాయిడ్ బ్రదర్ ఉన్నాడు, అతని కోసం ఏమైనా చేయొచ్చా? మన చర్చిలో తండ్రి లేనటువంటి ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి పెళ్లి కోసం మనం ఏమైనా చేయొచ్చా అన్నవి మాట్లాడండి. అట్లా పురికొల్పబడండి. సత్కార్యాలు చేయడానికి ఒకరినొకరు పురికొల్పుకోండి. దుష్కార్యాలు చేయడానికి సాతాను వాని మూకలు చాలా మంది ఆల్రెడీ ఉన్నారు, మీరు అవసరం లేదు ఇంకా. సో సంఘంలో మనం ఆ రకంగా కలిసి వస్తున్నామా? ఓ బోధకుడు ఒకసారి ప్రత్యేకంగా ఒక ప్రసంగం చేశాడు, రికగ్నైజింగ్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ హెవెన్. పరలోకంలో నీ స్నేహితులను గుర్తించుట అనే అంశం మీద 40 నిమిషాలు ప్రసంగం చేశాడు. వారం తర్వాత ఆయనకు ఒక పెద్ద ఉత్తరం వచ్చింది, అయ్యగారు మీరు చక్కగా పరలోకంలో స్నేహితులను గుర్తించుట అనే మెసేజ్ ఇచ్చారు, దానికి మీకు కృతజ్ఞతలు. కానీ నాకు సమస్య ఉంది అయ్యగారు, వచ్చే వారము తప్పకుండా భూలోకంలో ఉన్నటువంటి మీ స్నేహితులను గుర్తించుట అని చెప్పండి. ఎందుకంటే 6 నెలలుగా నేను మీ చర్చికి వస్తున్నా, నన్ను ఒక్కడు పట్టించుకోవట్లా, నన్ను ఒక్కడు పలకరించట్లా. ఫస్ట్ ఈ బతుకున్న లోకంలో గుర్తించడం నేర్పండి, సచ్చిన తర్వాత. 7వది, టు సర్వ్ గాడ్. దేవుణ్ణి సేవించుట. రాసుకోండి, మత్తయి 4:10. ప్రభువుని ఆరాధించుట అంటే ప్రభువుని సేవించుట.
మేము అందుకనే అంత ఎక్కువగా మిమ్మల్ని దేవుడి సేవ చేయండి, ఏదో రకంగా చేయండి, ప్రభు కోసము మీరు బ్రతకండి, ఆయన మీకు ఇచ్చినటువంటి టాలెంట్, టైం, ట్రెజర్ ఆయన యొక్క ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా పనిచేయండి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు. 1 కొరింథీ 12వ అధ్యాయం తర్వాత చదువుకోండి, ఆ భాగమంతా మీరు చదువుకోండి. శరీరం ఎట్లా ఒకదాని కోసం ఒకటి అవయవాలన్నీ పనిచేస్తాయో అదే ప్రకారము సంఘమంతా పనిచేయాలి. అది ఆయన ఉద్దేశం. ఒక్క వచనం మాత్రం చదువుతాను, 12:7, 1 Corinthians 12:7లో, అయినను అందరి ప్రయోజనం, అది అండర్లైన్ చేయండి, అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రతి వానికి, బార్న్ అగైన్ క్రిస్టియన్ అయినటువంటి ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్ముడు తన శక్తిని ఇస్తున్నాడు, తన సామర్థ్యాన్ని ఇస్తున్నాడు, వరాన్ని ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? అందరి ప్రయోజనం కోసం. సో ఒకడు దాన్ని పొంది వాడకపోతే అందరికీ ప్రయోజనం అనేది కలగట్లేదు. దేవుడి యొక్క సేవకు ఆటంకం అనేది కలుగుతోంది. నీవు క్రిస్టియన్ అయితే దానికి లోబడాలి, నీవు క్రిస్టియన్ కాకపోతే నో ప్రాబ్లం. ప్రతి పువ్వు ప్రార్థిస్తుందంట, నేను వాడిపోక మునుపు నన్ను వాడుకోవా ప్రభు అని. ప్రతి పువ్వు, నేను వాడిపోక మునుపు నన్ను వాడుకోవా ప్రభు. ఇప్పుడు సింపుల్ అండి, యేసు ప్రభు బిల్డింగ్ కడుతున్నాడు, నిజంగానే పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు. ఆయన నన్ను పిలుస్తాడు, కొంచెం ఆ ఇటుకలు మోస్తావా, కొంచెం ఆ యొక్క నీళ్లు తెస్తావా అంటే నేను కాదు, లేదు, నాకు పని ఉంది, నాకు ఆఫీస్ ఉంది, నా భార్యకు రోగం వచ్చింది, నా బిడ్డను బడిలో వెయ్యాలి అని చెప్తానా, పోతానా? మీరు చెప్పండి ఆన్సర్. ఏం చేస్తారు? యేసు నన్ను ఇటుకలు తెమ్మన్నాడు, బకెట్ మోయమన్నాడు, ఏం చేస్తారు? సో నేను చాలాసార్లు నా చర్చిని కొన్ని విషయాల్లో పరీక్ష చేస్తుంటాను, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఫెయిల్ అవుతున్నారు. సో ఆయన కట్టేటువంటి బిల్డింగ్, ఆయన కట్టేటువంటి చర్చ్లో నీ పార్ట్ ఏమీ ఉండకుండా ఉంటావా? యునో, ఒక మనిషికి 2 కళ్ళు లేకపోయినా, 2 చెవులు లేకపోయినా, 2 చేతులు లేకపోయినా, 2 కాళ్ళు లేకపోయినా, 1 కిడ్నీ లేకపోయినా బతకొచ్చు. చర్చ్ అట్లా బతకాలా? లేక అన్నీ బాగా పనిచేస్తూ ఆరోగ్యంగా బలంగా ఫుల్ స్వింగ్లో బతకాలా? నీకు ఏదన్నా పోతే ఇష్టమా? కన్ను ఉడబీకేస్తా, ఓకేనా? కాలు తీసేస్తా, ఓకేనా? వద్దు బ్రదర్, కళ్ళు బాగుండు, అన్నీ బాగుండు. మరి జీసస్ బాడీ అంతా బాగుండొద్దా? ముగించేద్దాం. టు విన్ ద లాస్ట్ ఫర్ గాడ్, దేవుడి కొరకు నశించుచున్న వారిని సంపాదించుట. ఈ వచనాలు చదివి నేను ప్రార్థన చేస్తాను. 1 కొరింథీ 9వ అధ్యాయము 19 నుండి 22 వరకు ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ చదువుతాను, దాంట్లో సారాన్ని మీరు గ్రహించండి. సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? నశించుచున్న వారిని దేవుడి కొరకు సంపాదించుట. నేను అందరి విషయము, పౌలు అంటున్నాడు, స్వతంత్రునై ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. దాన్ని ధ్యానించండి. అండ్ ఈ రోజున చాలా మందికి యేసు ప్రభు యొక్క రక్షణ సువార్త అవసరం. కొన్నేళ్ల క్రితము ఇవాంజలిస్ట్ లూయి పులావ్ ఒక మాట అనేవాడు, ఇవాంజలిస్ట్ కనుక అనేవాడు, సంఘము పేడ వంటిది. పేడ అంటే తెలుసు కదా మీకు, ఆవు పేడ, దూడ పేడ. సంఘము పేడ వంటిది, అది ఒకే చోట కుప్ప వేసి ఉంటే కంపు కొడుతుంది, కానీ దాన్ని చక్కగా అలికితే ఎంత ముద్దుగా కనబడుతుంది. ఎస్ ఆర్ నో? ఇస్ దర్ ఎ పాయింట్, స్ట్రైకింగ్, సోల్ షేకింగ్ పాయింట్? పేడ ముద్దగా ఉంటే కంపు కొడుతుంది, కానీ దాన్ని అలికితే ఇంటికే అందం వస్తుంది. సో మనం అట్లా కంపు కొట్టే ముద్దలంగా ఉండడానికి కాదు దేవుడు పిలిచింది. మనం అలా స్ప్రెడ్ అవుట్ అయ్యి సేవియర్ గురించి ఇతరులకి షేర్ చేసేటువంటి వారంగా ఉండాలి. సో జీసస్ అంటున్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నేను నా సంఘాన్ని కడతాను. ఆయన యొక్క గొప్ప ఉద్దేశం చూడండి, దేవుణ్ణి ప్రేమించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుడి బోధ నేర్చుకొనుటకు, దేవుడిలాగా శిష్యుడిగా మారి యేసు పోలికలోనికి వచ్చుటకు, అండ్ ఆయన యొక్క సమస్తాన్ని తిరిగి ఆయన యొక్క మందిరాని కోసం, ఆయన సంఘం కోసం దారపోయిటకు, ఆయన పిల్లల్ని సహవాసంలో ప్రేమించుటకు, పురికొల్పుటకు, అండ్ దాంతోపాటు ఆయన యొక్క ఆత్మలను ఎవరైతే ఆయన పోలికలో ఉన్నారో వారిని ఆయన దగ్గరికి తీసుకురావడానికి, సేవ చేయడానికి. తలంచండి, కళ్ళు మూసుకోండి.
ప్రార్థనలో ఒక మాట ఏకీభవించండి. సంఘం యొక్క ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ ద చర్చ్ మనం విన్నాం, అది దైవికమైనది, అది వాక్యానుసారమైనది, అది ప్రభు కట్టేటువంటి సంఘంలో ఉండేటువంటిది. అలాంటి సంఘముగా మన సంఘము అండ్ దేవుడి కొరకు ప్రపంచవ్యాప్తంగా సంఘాలు ఉండాలని ప్రార్థన చేద్దాం, ప్రయాసపడదాం. పరిశుద్ధమైన మా దేవ, మీ వాక్యమును బట్టి మీకే కృతజ్ఞతలు. విక్టరీ వర్షిప్ సెంటర్ 10th యానివర్సరీని బట్టి మీ కృతజ్ఞతలు. మేము నమ్మక ద్రోహులమైనప్పటికీ మీరెంతో నమ్మకమైనటువంటి దేవుడిగా చేసినటువంటి గొప్ప మేళ్ల కొరకు మీకే కృతజ్ఞతలు. మీ ప్రేమ కొరకు మీకు కృతజ్ఞతలు, మీ కృప కొరకు మీకు కృతజ్ఞతలు, మీ దీవెనల కొరకు మీకు కృతజ్ఞతలు, అండ్ మీ యొక్క గొప్ప ఓర్పు కొరకు, క్షమాపణ కొరకు మీ కృతజ్ఞతలు. మేమందరము క్రీస్తు యేసు కట్టే సంఘముగా ఉండటకు సహాయం చేయమని, రాబోయే దినాలు, సంవత్సరాలు నీ రాక వరకు మా సంఘాన్ని ఆ ప్రకారమే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి లేవనెత్తమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.